రేపు జరిగే ఎన్నికల ఫలితాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. 4 సెంటర్లలో ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశామని, మొదటగా పార్లమెంటు ఫలితం వెల్లడించిన తర్వాతే అసెంబ్లీ ఫలితాలు వెలువడతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, జేఎన్టీయూ పరిధిలో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ హెచ్చరించారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి ఈ రేపు కౌంటింగ్ జరగబోతుంది జేఎన్టీయూలో. టోటలీ మనకు 4 బిల్డింగ్స్ ఉన్నాయి. 4 బిల్డింగ్స్ లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. సో దీనికి దాదాపు మనకి టోటలీ 1400 ఫోర్స్ తో పాటు డిస్ట్రిక్ట్ లో బందోబస్తు వేసుకోవడం జరిగింది. మన కౌంటింగ్ దగ్గర కూడా దాదాపు 500 వరకు ఫోర్సెస్ వేసుకున్నాము. సెంట్రల్ బలగాలు ఉంది. మనకి ఇక్కడ 144 చట్టాలు కూడా అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి ఎవరు కూడా 5 అండ్ దానికి పైన గుంపుగూడడానికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు పబ్లిక్ ప్లేసెస్ లో. ఇది అంటే ఎంటైర్ 600 మీటర్స్ ఎంటైర్ జోన్ కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకున్నాము. అన్ని కూడా పర్మనెంట్ బ్యారికేడ్స్ కూడా పెట్టించడం జరిగింది. ప్రతి ఒక్క ఊర్లో ఈ ఇన్ఫర్మేషన్ ని కూడా పాస్ చేయడం జరిగింది. మనము ఎలాంటి వైలెన్స్ లేకుండా ప్రజలకు పోలీసుకు మధ్యలో మంచి అండర్స్టాండింగ్ తో పాటు మనం ఈ కౌంటింగ్ ని ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా మనకి లైక్ ఎనీ అదర్ 6 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మనకి నార్మల్ కాన్స్టిట్యుయెన్సీ ఇనఫ్ బందోబస్తు వేసుకున్నాము. అక్కడ కూడా సిఏపిఎఫ్ ఉంది, స్పెషల్ పార్టీస్ ఉన్నాయి. అక్కడ కూడా మనకి అన్ని కాన్స్టిట్యుయెన్సీలు ఎలాగా వేసామో అలాగా బందోబస్తు అక్కడ కూడా వేసుకున్నాము. మనం రెడ్ జోన్ ఆల్రెడీ ప్రకటించాము. ఈవెన్ డ్రోన్స్ ఫ్లై చేయడానికి కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. అది ఆల్రెడీ మనము ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత 4 లేయర్ సెక్యూరిటీ వేసుకోవడం జరిగింది. ఫస్ట్ సిఏపిఎఫ్ ఉంటాయి, తర్వాత వెపన్ పార్టీ, తర్వాత మన సివిల్ పోలీస్ కాకుండా బయటికి కూడా 4th లేయర్ వేసుకోవడం జరిగింది. సో ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ. మన కాకినాడ జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించింది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయింది. రేపు 8 గంటలకి కౌంటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలవుతుంది. అండ్ దాని తర్వాత 8:30కి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఈవీఎంలు మనం లెక్కింపు చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కౌంటింగ్ కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ రోజు కౌంటింగ్ సూపర్వైజర్స్, మైక్రోబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాక్టికల్ గా వాళ్ళకి ఎక్కడ వాళ్ళు కూర్చోవాలా, ఏ టేబుల్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో ఇప్పుడు దాకా more than 18,532 పోస్టల్ బ్యాలెట్స్ మనకు వచ్చినాయి. అవి అన్ని కూడా ఈ రోజు సాయంత్రం ఇక్కడ తీసుకొచ్చి భద్రపరచడం జరుగుతుంది. రేపు పొద్దున అవి కౌంటింగ్ హాల్కి వస్తాయి. అండ్ సో ఫస్ట్ రౌండ్ ఫలితాలు రావడానికి ముఖ్యంగా పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ ఫలితాలు ముందుగా వస్తాయని చెప్పి భావిస్తున్నాము. మేబీ ఇట్ మే కమ్ అరౌండ్ బై 9:30 ఇట్ మే కమ్. అండ్ ఈ కౌంటింగ్ ఏర్పాటు గురించి, అదే రకంగా ఏజెంట్స్ పాటించాల్సినటువంటి అంశాల గురించి కూడా పొలిటికల్ పార్టీ అందరికీ మీటింగ్ పెట్టి